హాయ్ గైస్, మిరపకాయ బజ్జీతో ఉన్న మిరపకాయతో మిర్చి మసాలా కర్రీ చేసుకుందాం. మిరపకాయని నీట్గా కడిగి పక్కన పెట్టుకొని మిరపకాయ లోపల ఉన్న గింజల్ని తీసేయండి. తర్వాత మెంతులు, సోంపు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, పెనుము కొంచెం హీట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని పౌడర్ లాగా మిక్సీకి పట్టేయండి. దీన్ని తర్వాత మనం పెనుము పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంతో తెల్లగడ్డలు, ఒక ఎండుమిరపకాయ, ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఎర్రగా లైట్గా అయినాక దాంతో శనగపప్పులు వేసుకొని ఇంకా ఎర్రగా వాచండి. దాన్ని ఆరపెట్టి దాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ కొట్టి పేస్ట్లా తయారవుతుంది. తర్వాత పెనుము పైన కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయని బాగా వాష్ చేయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. దాంతో మనం మిక్సీ కొట్టుకున్న పౌడర్ని ఈ మిరపకాయతో వేసేయండి. బాగా కలిపిన తర్వాత పేస్ట్ని దీంతో వేసిన తర్వాత వాటర్ పోసేయండి. 2 minutes బాగా కలపండి. తర్వాత పసుపు, మిరప్పొడి, ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపిండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీంతో కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. మిరపకాయలకి మసాలా అంతా పట్టేలాగా 2 minutes వరకు బాగా కలపండి. తర్వాత దీన్ని మూత వేసి మూసి పెట్టేయండి. ఒక 2 minutes తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలినట్టు ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి అడుగు పట్టకుండా. ఇది అన్నానికైనా చపాతీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదములు. బాయ్.